హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు 18 స్పోర్ట్స్ అప్డేట్. ముందుగా ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరూ కూడా రోహిత్ శర్మకి థ్యాంక్స్ చెప్పండి. ఎందుకు అనేది మాట్లాడుకుందాం. అందుకంటే ముందు సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 41 ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ వెన్యూ వచ్చేసి వాంకడే స్టేడియం. టాస్ గెలిచింది ఎవరంటే కెప్టెన్ హార్దిక్ పాండ్యా. అండ్ టాస్ గెలిచి అనూన్యంగా బ్యాటింగ్ తీసుకోవడం జరిగింది. బేసిక్గా ఈ సీజన్లో ఎవరు టాస్ గెలిచినా మ్యాక్సిమం చేసింగ్ తీసుకోవడం జరుగుతుంది. బట్ హార్దిక్ పాండ్యా ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం జరిగింది. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే వాళ్ళ బ్యాట్స్మెన్స్ అంత ఫామ్లో లేరు కాబట్టి ముందుగా ఆరెంజ్ ఆర్మీకి ఒకవేళ బ్యాటింగ్ ఇస్తే దుమ్ము దులిపేస్తారు. 220, 230, 240 కొడతారు. చేసేటప్పుడు ఏంటంటే ప్రెషర్లో తొందరగా వికెట్ కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ముందుగా బ్యాటింగ్ చేస్తే ఆ ప్రెషర్ లేకుండా ఫ్రీగా ఎంత వీలైతే అంత స్కోర్ చేద్దామని చెప్పి హార్దిక్ పాండ్యా నిర్ణయం. అది మంచి నిర్ణయమే. బట్ ఏంటంటే అక్కడ ఉంది ఆరెంజ్ ఆర్మీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ సూపర్ కింగ్స్, ఇంకా రాజస్థాన్ రాయల్స్. ఈ టీంలకు ఏంటంటే చేసింగ్ ఇస్తే మనం ఎంత స్కోర్ కొట్టినా వాళ్ళు అలవోక కొట్టేస్తున్నారు కాబట్టి ఈ టీంలు ఉన్నప్పుడు మాక్సిమం మనమే చేసింగ్ తీసుకోవడం బెటర్. ఈ 4 టీంలు ఉన్నప్పుడు వేరే టీమ్స్ ఉంటే టాస్ గెలిస్తే ఖచ్చితంగా చేసింగ్ తీసుకోవడమే బెటర్. అది మంచి నిర్ణయం అనిపిస్తుంది. ఇక హార్దిక్ పాండ్యా నిర్ణయం తీసుకున్న నిర్ణయం కూడా తప్పేం కాదు. వాళ్ళ బ్యాట్స్మెన్స్ తిరిగి మంచి ఫామ్లోకి రావడం జరిగింది. విల్ జాక్స్ ఫైనలీ టీంలోకి రావడం జరిగింది. బట్ ఏంటంటే చేతులు గలాక ఆకులు పట్టుకోవడం అంటారు కదా, సో అలాంటి సిచ్యువేషన్లో రావడం జరిగింది. నిన్న విల్ జాక్స్ 22 బాల్స్లో 5 4లు 3 6లతో 209 స్ట్రైక్ రేట్తో 46 పరుగులు చేయడం జరిగింది. సో ఏంటంటే విల్ జాక్స్ మంచి ఫామ్లో ఉన్నాడు, మనకు తెలిసిన విషయమే. బట్ ఏంటంటే కొద్దిగా లేట్ వచ్చాడని చెప్పొచ్చు. బట్ 46 పరుగులు అయితే చేయడం జరిగింది. తన కాంట్రిబ్యూషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక రికిల్టన్ ఒంటరి పోరాటం చేయడం జరిగింది. 55 బాల్స్లో 10 4లు 8 6లతో 224 స్ట్రైక్ రేట్తో 123 పరుగులు చేయడం జరిగింది. ఈ సీజన్లో ఏందో కొంతమంది ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీలు చేసినా కానీ టీములు గెలవట్లేదు. కేఎల్ రాహుల్ 152 చేసినా మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. మన వైభవ్ సూర్యవంశి 100 పరుగులు చేసినా మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు రికిల్టన్ 123 పరుగులు ఒంటరి పోరాటం చేశాడు మొదటి నుంచి ఎండింగ్ వరకు. బట్ ఎలాంటి ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఇక సూర్యకుమార్ యాదవ్ వెరీ 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 డిసప్పాయింటెడ్. 5 పరుగులు మాత్రమే. సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీస్లో ఎక్కడైనా గ్రౌండ్లో ఏ చోటైనా బాల్ కొట్టగలిగే ప్లేయర్ ఈసారి బాల్ని కొట్టలేకపోతున్నాడు. ఎలా అయిపోయిందంటే తను వేసుకున్న ఏదైతే చూయింగం ఉంటుందో ఆ చూయింగం టేస్ట్ వెళ్ళిపోయే లోపల మళ్ళీ పెవిలియన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. వెరీ వెరీ డిసప్పాయింటెడ్. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత అంత ఫామ్లో అయితే లేడు సూర్యకుమార్ యాదవ్. మరి కుర్రాళ్ళు అందరూ కొడుతున్నాడు. మరి తర్వాత తిరిగి టీంలో స్థానం దక్కుతుందా లేదా సూర్యకుమార్ యాదవ్కి కొంచెం డౌట్గానే ఉంది. ఈ సీజన్లో ఫెయిల్ కావడం జరిగింది. ఈ సీజన్లో ఓన్లీ ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. మిగతా అన్ని మ్యాచ్లో ఫెయిల్ కావడం జరిగింది. ఇక నమందీర్ 17 బాల్స్లో 22 పరుగులు చేయడం జరిగింది. హార్దిక్ పాండ్యా 15 బాల్స్లో 31 పరుగులు చేయడం జరిగింది. తిలక్ వర్మ 5 బాల్స్లో 7 పరుగులు చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా 5 వికెట్లు నష్టపోయి 20 ఓవర్లో 243 పరుగులు. భారీ పరుగులు ఇవి, భారీ లక్ష్యం. కాకపోతే అది వాంకడే స్టేడియం. సో మంచి పరుగుని చేయడం జరిగింది. వాంకడే స్టేడియం ఆపోజిట్లో ఆరెంజ్ ఆర్మీ ఉంది కాబట్టి వేరే టీమ్స్ అయితే కొద్దిగా చెప్పలేం, కానీ ఆరెంజ్ ఆర్మీ ఉంది కదా, కొద్దిగా డౌటే అని చెప్పొచ్చు. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవడం జరిగింది. ఓన్లీ ఇషాన్ మలింగ ఒక్కడు మాత్రమే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అండ్ ప్రజెంట్ పర్పుల్ క్యాప్ హోల్డర్ కూడా 15 వికెట్లు తీసుకొని పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా ఏంటంటే ఎకానమీ తక్కువగా ఉంటుంది. నిన్న మ్యాచ్లో కూడా మనము ఇషాన్ మలింగ 4 ఓవర్లేసి 29 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ప్రఫుల్ భారీగా సమర్పించుకున్నాడు. మొదటి మ్యాచ్లో హీరో, మిగతా మ్యాచ్లో తేలిపోవడం జరుగుతుంది, చేతులు ఎత్తేయడం జరిగింది. ఒక లైనింగ్ లేదు, ఒక పద్ధతి లేదు. 4 ఓవర్లలో 54 రన్స్ ఇవ్వడం జరిగింది. 2 వికెట్లు తీసుకొని ఆ వికెట్లు కూడా బై ఛాన్స్ లక్లో పడ్డాయి అనుకోండి. ఇక షకీబ్ ఉస్మాన్ 3 ఓవర్లేసి 39 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి 2 ఓవర్లేసి 31 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా 243 పరుగులు చేయడం జరిగింది. బట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇంకొంచెం వర్క్ చేయాలి. అక్కడ ఒక ఇషాన్ మలింగ తప్ప మిగతా ఎవరు అంతగా పర్ఫామ్ చేయట్లేదు. ప్రజెంట్ హైదరాబాద్కి ఒక ఛాంప్ ఎవరు అంటే ఇషాన్ మలింగ లేకపోతే హైదరాబాద్కి చాలా అంటే చాలా కష్టం అవుతుంది. అది కొద్దిగా పెట్టుకోవాలి. అండ్ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ కూడా వరస్ట్గా ఉంది. ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ చాలా అంటే వరస్ట్గా ఉంది. ఒక్కసారి ఫిలిప్స్ని చూసి నేర్చుకోండి ఫీల్డింగ్ ఎలా చేస్తారు. ఎందుకంటే ప్రతి బాల్ కూడా బౌండరీకి పోయే ప్రతి బాల్ కూడా అదే చివరి బాల్ ఏమో, ఆ బాల్ పోతే మ్యాచ్ విన్ అయిపోతుందేమో ఆపోజిట్ టీం అన్న రేంజ్లో ఫీల్డింగ్ చేయడం జరుగుతుంది. సో సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర నుంచి నిన్న ఆ ఫీల్డింగ్ ఎఫెక్ట్ అయితే కనిపించలేదు. జూనియర్స్ కూడా ఏదో పరిగెడుతున్నారు కానీ ఎక్కడ కూడా ఒక డైవ్ చేసినట్టు వాళ్ళు క్యాచ్లు పట్టుకున్న కనీసం బాల్ నాపే రేంజ్లో కూడా లేరు. సో ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ అంటే చాలా వరస్ట్గా ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ ఇంకొంచెం సాలిడ్గా చేసుకోలేదు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఎంత సాలిడ్గా ఉన్నప్పుడు బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు మనం ఫీల్డింగ్ సేవ్ చేసి చాలా రన్లను సేవ్ చేయవచ్చు. సో అది సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకోవాలి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నట్టయితే యాజ్ యూజువల్లీ అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్లో కూడా అద్దరు కొడుతున్నాడు. అండ్ మళ్ళీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్. సో ఆరెంజ్ క్యాప్ అనేది అటు ఇటు రోజు మారుతూనే ఉంది. ఒకరోజు వైభవ్ సూర్యవంశి, ఒకరోజు విరాట్ కోహ్లీ, ఒకరోజు మళ్ళీ అభిషేక్ శర్మ, లేదా వీళ్ళ చుట్టే తిరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ క్లాసెన్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఆరెంజ్
క్యాప్ హోల్డర్లో. సో ఏంటంటే మొత్తం వీళ్ళ ఇద్దరు చుట్టే జరుగుతుంది. నాకు తెలిసి ఇది వైభవ్ సూర్యవంశీ ఇంకా అభిషేక్ శర్మ వీళ్ళిద్దరిలో ఒక్కరికి వచ్చే అవకాశమే ఉంది. మరి ఎవరికి వచ్చే అవకాశం ఉందని మీరు కింద కామెంట్ చేయండి. 24 బాల్స్లో 4 4లు 3 6లతో 108 స్ట్రైక్ రేట్తో 45 పరుగులు చేయడం జరిగింది. అభిషేక్ శర్మ అద్దరిపోయి బ్యాటింగ్ చేయడం జరుగుతుంది. సో అభిషేక్ శర్మ నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది అదే, పవర్ ప్లేలో మనం ఎక్స్పెక్ట్ చేసేది అదే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ట్రావిస్ హెడ్. ఇప్పుడు రోహిత్ శర్మకి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి చెప్తాను. బేసిక్గా ట్రావిస్ హెడ్ ఫేవరెట్ ప్లేయర్ ఎవరంటే రోహిత్ శర్మ. ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ కాకుంటే ఏ టీంలో ఆడతామంటే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ అని చెప్పడం జరిగింది. అండ్ ఓపెనర్గా మన రోహిత్ శర్మతో కలిపి బ్యాటింగ్ చేస్తానని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో ఏంటంటే ఇన్ని మ్యాచ్లో కొద్దిగా పడుకోవడం జరిగింది. అంటే ప్రతి మ్యాచ్లో కూడా స్కోర్ చేయడం జరిగింది, కానీ ఆ రిథమ్ అందుకోలేదు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా అందుకోలేదు. నిన్న మ్యాచ్లో గ్రౌండ్లో రోహిత్ శర్మ చూశాడు. 30 బాల్స్లో 4 4లు 8 6లతో 254 స్ట్రైక్ రేట్తో విధ్వంసం క్రియేట్ చేసి 76 పరుగులు చేయడం జరిగింది. సో అందుకే రోహిత్ శర్మకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే రోహిత్ శర్మని చూడగానే మనోడికి ప్రాణం, ఫ్రెండ్ని చూడగానే ప్రాణం తిరిగి వచ్చేసింది. సో అద్భుతమైన ఫామ్లోకి రావడం జరిగింది. ట్రావిస్ హెడ్ కానీ ఫామ్లోకి వచ్చాడా, ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేయగలడో ఒక్కసారి 2024 వెళ్ళి రివెంజ్ చేసి చూడండి. ఇప్పటి వరకు టీంలో అందరూ ఫామ్లో ఉన్నారు, ట్రావిస్ హెడ్ మాత్రమే అలా ఉన్నాడు. ఫైనల్గా ట్రావిస్ హెడ్ కూడా ఫామ్లోకి వచ్చారు కాబట్టి టీమ్ కాంబినేషన్ ఎంత డేంజర్గా మారిపోయిందో ఒకసారి మీరు చూడండి. ఇక ఇషాన్ కిషన్ 0 పరుగులకు అవుట్, డకౌట్ అవుట్. మరి ఇషాన్ కిషన్ పాత టీం అని చెప్పి కృతజ్ఞతా భావం చూపిస్తున్నాడా ఏంటా తెలీదా, కానీ ముంబై ఇండియన్స్ అంటే బ్యాట్ అస్సలు లేవదు. ఈ మ్యాచ్లో 0, అంతకుముందు ఒక మ్యాచ్లో 2, ఇంకో మ్యాచ్లో 4-5 పరుగులు చేయడం జరిగింది. పాత టీం కృతజ్ఞత భావం చూపిస్తున్నాడు అనుకుంటా. ముంబై అంటే కదా బ్యాట్ లేవదు, మిగతా టీంలో మాత్రం విరుచుకు పడతాడు. మిగతా టీంల మీద మాత్రం ఇషాన్ కిషన్ లాగా ఆడతాడు. ముంబై ఇండియన్ అంటే తెలిపోవడం జరుగుతుంది. అది ఇషాన్ కిషన్ చూసుకోవాలి. ఒకవేళ ఫైనల్ ఇప్పుడు కాదు కానీ ఏదో ఒక రోజు ముంబై ఇండియన్స్తో పడి అప్పుడు ఇషాన్ కిషన్ ఉంటే మరి అప్పుడు కూడా బ్యాట్ లేకపోతే ఎలా చోటా బుల్డోజర్ చూసుకోవాలి కొద్దిగా. ఇక మన కాటేరమ్మ కొడుకు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సీజన్లో హైదరాబాద్ నుంచి కన్సిస్టెన్సీగా ఫామ్లో ఉన్న ప్లేయర్ ఎవరంటే క్లాసెన్. చాలామంది స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడడం జరిగింది. నిన్న స్ట్రైక్ రేట్ చూడండి, 216 స్ట్రైక్ రేట్తో ఆడడం జరిగింది. ఈ 30 బాల్స్లో 7 4లు 4 6లతో 65 పరుగులు చేసి టీంకి విజయాన్ని అందించడం జరిగింది. అద్రిపోయి ఫామ్లో ఉన్నాడు కాటేరమ్మ కొడుకులు. ఇదే విధంగా సీజన్ మొత్తం కాటేరమ్మ కొడుకు ఖతర్నాక్ ఇన్నింగ్స్ రావడానికి చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి యాంకర్ రోల్ ప్లే చేయడం జరిగింది. 17 బాల్స్లో 21 పరుగులు చేయడం జరిగింది. ఏంటంటే క్లాసన్ మంచిగా ఆడుతున్నాడు కాబట్టి ఎక్కువగా క్లాసన్కి స్ట్రైక్ ఇవ్వడం మాత్రమే అతను మెయింటైన్ చేయడం జరిగింది. ఇక సలీల్ అరోరా లాస్ట్కి వచ్చేసి మంట పెట్టేశాడని చెప్పాలి. సో స్ట్రాంగ్ స్టేట్మెంట్ అంటే పాస్ చేయడం జరిగింది. మిగతా టీంలన్నిటికీ పైన టేబుల్లో టాప్లో ఉన్న టీంలకి, టేబుల్లో డౌన్లో ఉన్న టీంలకి ఏంటంటే మంట పెట్టడం జరిగింది. ఓపెనర్స్ ఫామ్లో ఉన్నారు, మిడిల్ ఆర్డర్స్ ఫామ్లో ఉన్నారు. ఫినిషింగ్లో సలీల్ అరోరా వస్తాడు, లేదంటే అనికేత్ వర్మ వస్తాడు, లేదంటే ప్యాట్ కమిన్స్ కూడా ఉన్నాడు. సో ఏంటంటే మంట పెట్టడం జరిగింది. 10 బాల్స్లో 2 4లు 3 6లతో 300 స్ట్రైక్ రేట్తో 30 పరుగులు చేసి టీం విజయంలో కీలక పాత్ర వహించడం జరిగింది. ఎండింగ్ ఫినిషింగ్ షాట్ 6 కొట్టి ఈ టీంకి విజయాన్ని అందించడం జరిగింది. ఓవరాల్గా 4 వికెట్లు నష్టపోయి 18.4 ఓవర్లో 249 పరుగులు చేయడం జరిగింది. ఈ సీజన్లో ఇది సెకండ్ హైయెస్ట్ చేజింగ్. అలాగే ఐపీఎల్లో ఇది థర్డ్ హైయెస్ట్ చేజింగ్. ఫస్ట్ 2 పంజాబ్ పేరు మీద ఉన్నాయి, తర్వాత 2 మన హైదరాబాద్ పేరు మీద ఉన్నాయి, సన్ రైజర్స్ హైదరాబాద్ మీద. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది ట్రెంట్ బోల్ట్ 4 ఓవర్లు వేసి 41 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఇక వరల్డ్లోనే బెస్ట్ బౌలర్ జస్మిత్ బుమ్రా 4 ఓవర్లు వేసి 54 పరుగులు ఇవ్వడం జరిగింది. మరి బుమ్రాకి ఐపీఎల్ ఆడబుద్ధి అవ్వట్లేదా, లేకపోతే ముంబై ఇండియన్స్ టీంలో ఆడబుద్ధి అవుతలేదా ఏంటో తెలియదు, కానీ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ వచ్చిందంటే ఎవ్వరు కూడా సరిగ్గా ముంబైలో పర్ఫార్మెన్స్ చేయట్లేదు. మిగతా వాళ్ళ క్యాప్టెన్సీ ఉంటే మాత్రం రెచ్చిపోయి ఆడుతున్నారు, బట్ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో మాత్రం ఆడట్లేదు. మరి క్యాప్టెన్సీ తప్ప లేకపోతే ప్లేయర్స్ తప్ప ఏటా అనేది అది వాళ్ళకే తెలియదు. గజాఫర్ 4 ఓవర్లు వేసి 51 రన్స్ ఇచ్చి 2 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. ఇక హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీసుకోవడం జరిగింది. బట్ ఏంటంటే అప్పటికే టూ మచ్ లేట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఆరెంజ్ ఆర్మీ దెబ్బకి ముంబై తట్టుకోలేకపోయింది. సో ముంబై అడ్డాలో ఆరెంజ్ ఆర్మీ విజయ కేతనం అయితే ఎగిరేయడం జరిగింది. సో ఆరెంజ్ ఆర్మీ ప్రజెంట్ 9 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. ఇక ముంబై ఇండియన్స్ 8 మ్యాచ్లో కేవలం 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్లతో ఉంది. ఇక ముంబై ఇండియన్స్కి ప్రతి మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి మ్యాచ్ కన్సిస్టెన్సీగా గెలవాలి. బట్ ఇప్పుడు టీంలను చూస్తుంటే ముంబై ఇండియన్స్ ప్రతి మ్యాచ్ గెలిచేలా ఉందా అంటే చెప్పలేము. 100% డౌటే అనిపిస్తుంది. ఇక 99% ముంబై ఇండియన్స్ క్వాలిఫై కావడం కష్టమే అని అనిపిస్తుంది. ఇక ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ నాకు తెలిసి ఇంకో 2 మ్యాచ్లు గెలిస్తే ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయినట్టే. సో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే సేఫ్, ప్లే ఆఫ్స్ కూడా వెళ్తుంది. అండ్ రాను టీం కూడా కొంచెం డేంజర్గా మారుతుంది. బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇంకొంచెం మెరుగ్గా అవ్వాలి. ఒక్క ఇషాన్ మలింగ తప్ప మిగతా ఎవరు కూడా ఏదో ఒక మ్యాచ్లో మెరవడం జరుగుతుంది తప్ప మిగతా ఎవరు అంత మెరవట్లేదు. సో ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం కావాలి. మెయిన్గా ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఫీల్డింగ్ చాలా బాగా చేస్తే మినిమం ఒక 10-15 రన్లను సేవ్ చేయడానికి వస్తుంది. ఎవరు డైవ్ లేవట్లేదు, బాల్ పక్క నుంచి పోతే మెల్లగా జాగింగ్ చేస్తున్నారు.
అది సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకోవాలి. ఎందుకంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ సాలిడ్గా ఉంది కదా అని చెప్పి వదిలేస్తే ఏదో ఒక రోజు అదే మనకి కొంప ముంచుతుంది. మన సన్ రైజర్స్ హైదరాబాద్లో ఫస్ట్ ముగ్గురు మీదనే మెయిన్, ఫస్ట్ ముగ్గురే. సో ఏంటంటే టీంకి అద్భుతమైన స్కోర్ ఇవ్వడానికి, ఎందుకంటే ఆ ముగ్గురు ఆడగలిగితేనే టీంకి అద్భుతమైన స్కోర్ వస్తుంది. ఆ ముగ్గురు ఆడకపోతే మిడిల్ ఆర్డర్లో ఉన్నా కానీ వాళ్ళు ఏంటంటే వికెట్ పడకుండా మేనేజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అంత అద్భుతమైన స్కోర్ రాదు. కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్ మెరుగ్గా కావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఫైనల్ ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై అడ్డాలో విజయ కేతనం అయితే ఎగరేయడం జరిగింది. మ్యాచ్ స్టార్ట్ అవడానికి ముందు ముంబై ఇండియన్స్ టీం ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ని ట్రోల్ చేసే విధంగా కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ఫైనల్ గా ఏంటంటే ముంబై అడ్డాలో ఆరెంజ్ ఆర్మీ దెబ్బ అంటే ఏంటో ఆరెంజ్ ఆర్మీ రుచి చూపించింది ముంబై ఇండియన్స్ కి. సో ఫైనల్ గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఏటీ స్పోర్ట్స్ ఛానల్ ని ఫాలో అవుతుండండి. అలాగే నిన్న మన ఆరెంజ్ ఆర్మీలో బ్యాటింగ్ లో ఎవరు బ్యాటింగ్ స్టైల్ అనేది మీకు బాగా నచ్చింది అనేది ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.